నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండివి డిజిటల్. ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సేవలు అందించనుంది. డీజిల్తో నడిచే నౌకలకు స్వస్తి పలికి కార్బన్ ఉద్గారాలకు కళ్ళెం వేసే దిశగా ఇది ముందడిగని అధికారులు తెలిపారు. ఈ నౌక పేరు ఎంవీసీ చేంజ్. దీని పొడవు 70 అడుగులు. ఇందులో 75 మంది ప్రయాణించవచ్చు. ఈ నౌక 300 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఒకసారి ఇంధనం నింపితే 16 గంటల పాటు ప్రయాణించగలదు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ నౌకను నడపనున్నారు. అందువల్ల 6 నెలల పాటు ప్రయాణికుల నుంచి ఎలాంటి రుసుములను వసూలు చేయకూడదని నిర్వాహకులు నిర్ణయించారు. ఎంవీసీ చేంజ్లో ఫ్యూయల్ సెల్ఫ్లో విద్యుత్ రసాయన చర్యలు జరుగుతాయి. ఇందులో హైడ్రోజన్ను ఆక్సిజన్తో కలపడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీరు మాత్రమే ఉప ఉత్పత్తిగా వెలువడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇలాంటి మరిన్ని నౌకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నౌకాయానం ద్వారా వెలువడుతున్న హానికారక ఉద్గారాలను ఈ శతాబ్దం చివరి నాటికి సగానికి తగ్గించాలని అంతర్జాతీయ వాణిజ్య నౌకాయాన నియంత్రణ సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్స్ ఆర్గనైజేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కంటైనర్ నౌకలకు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.